ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనములో యోసేపు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దినాన్న నా ద్వారా అనేక ప్రజలు సంతోషకరమైన భోజనాన్ని అనుభవించినట్లు ఇది దేవుడే ఉద్దేశించాడు. మన జీవితంలోనికి ఏది జరిగినప్పటికీ, ఏది మన జీవితంలో మనం ఇప్పుడు లేక గత జీవితంలో లేక రాబోతుంటున్నటువంటి భవిష్యత్ కాల జీవితంలో ఏది అనుభవించినా, కష్టమైన, ఇబ్బంది అయినా, శ్రమైన, శోధనైనా ఏది అనుభవించినా క్రీస్తు యొక్క అనుమతి లేకుండా, క్రీస్తు యొక్క ఉద్దేశము లేకుండా, క్రీస్తు సహాయం లేకుండా లేకపోలేదు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా సమయాల్లో దేవుని దగ్గరికి వచ్చి ఏంటి ప్రభా ఇలా అని అడిగే ఉండేటువంటి వారంగా ఉండొచ్చేమో. నేను కూడా అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవాలు, ప్రభా ఏంటి ప్రభా నాకు అర్థం అవ్వట్లేదు ప్రభా, ఎందుకు ప్రభా ఇవన్నీ అని దేవుని ఎదుట మొరపెట్టేటువంటి జీవిత అనుభవాలు మనలో ఉండొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునే కలిగిన వారము గనుక, పరిశుద్ధాత్మ దేవుణ్ణే మనము కలిగి ఉంటున్నటువంటి వారంగా ఏది మన జీవితంలోనికి దేవుడు అనుమతించినప్పటికీ భయపడవలసినటువంటి అవసరత మనకు లేనే లేదు. దేవుడు ఎన్ని అనుమతించినప్పటికీ శ్రమల ద్వారా మనం ఓర్పునే కలిగి ఉండాలి. కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రభా ఏంటి ప్రభా అని మనము అడగాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకనంటే మనం ఈ లోకములో పుట్టక మునిపే దేవుడు మన కొరకే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఈ లోకములో ఎంతకాలం జీవించాలో ఆయనకు తెలిసే ఉంటున్నది. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగలేదు. యేసుక్రీస్తు ప్రభువారే అంటాడు కదా, మత్తయి రాసినటువంటి సువార్తలు ఏమంటాడంటే, నా అనుమతి లేకుండా మీ తల వెంట్రుక కూడా రాలదు అని అంటాడు. అలాంటి భద్రత, అలాంటి దేవుని యొక్క సంరక్షణలో ఉన్నటువంటి మనము ప్రభా ఏంటి ప్రభా అని అడిగేటువంటి అనుభవంలో నుండి బయటకు వచ్చి, ప్రభా ఏది వచ్చినప్పటికీ క్రీస్తును నీతి యందు మాత్రమే నేను బలవంతురాలనే ఉంటాను, ప్రభా నీ చాలినటువంటి శక్తి నాకు కావాలి అని ప్రార్థించడం మనం నేర్చుకుంటూ రావాలి.